వినాయక చవితి వేడుకల్లో భాగంగా మైపాడు బీచ్లోని నిమజ్జన కార్యక్రమానికి అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పోలీసుల బందోబస్తు సరిగా నిర్వహించలేకపోయారు. ఆదివారం వినాయకునితో వచ్చిన ముగ్గురు యువకులు సముద్రంలో అలల తాకిడిని కొట్టుకుని పోతుండగా అక్కడే ఉన్న స్థానికులు వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మైపాడు బీచ్లో పోలీసు అవుట్ పోస్ట్ ఉన్న విధుల్లో ఎవరు ఉండరు. అదేవిధంగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఆమె ఆదేశాలను గాలికి వదిలేసి ఇసుక అక్రమ రవాణాను పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించి మైపాడు సముద్ర తీరంలో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని ఇందుకూరుపేట భారతీయ జనతా పార్టీ కోరుతుందన్నారు. ఎంత బిజీగా ఉండి ఈ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో వినాయకుడు బొమ్మలన్నీ సముద్రం దగ్గరికి వస్తుంటే ఈ టైంలో మన సార్ గారు ఎంత బిజీగా ఉన్నారు చూడండి. నిన్నే నా పేరు కైలాసం శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు మనం ఇందుకూరుపేట మండలంలో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా మన ఇందుకూరుపేట మండలంలో పోలీసులు తీరు చూస్తుంటే పూర్తిగా లా అండ్ ఆర్డరు విఫలం అయిపోయింది. అది ఎందువల్ల అంటే వినాయక చవితి సందర్భంగా ఎంతోమంది వినాయకుడు విగ్రహాలు కానీ ప్రజలు కానీ ఎంతోమంది తండోపతండాలుగా అక్కడికి పోయి సముద్ర స్నానాలకి వెళ్తున్నారు. వాళ్ళలో ఈ మధ్య ఆదివారం రోజు నిన్న ఒక ముగ్గురు యువకులు మనకి సముద్రం ఒడ్డునే ఏదో చిన్న గుంట ఉండిందంట. ఆ గుంటలో పడిపోవడం, అది తీసుకొని వెళ్ళిపోవడం అట్లా జరిగింది. కనీసం అక్కడ పోలీసులు అక్కడ పక్కనే గుంట ఉండేది కూడా వీళ్ళు దాన్ని చూసి దానికి ఏదన్నా అడ్డు పెట్టడమో లేకపోతే అక్కడ గుంట ఉండేది దాని చుట్టూ ఏదో ఒకటి చేయడం కూడా చేయలేకపోయారు. తర్వాత ఏదో అక్కడ వాళ్ళు నేను అడిగా ఉదయం ఫోన్ చేసి ఏంది ఇట్లా జరిగిందంటే అసలు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది మాకు తెలియదు అంటున్నారు. మన వాళ్ళు పిల్లకాయలను అడిగాం. మన మండలంలో ఒక విలేజ్లో జరిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమే తీసుకొచ్చాం, బయటికి తీసుకొచ్చి ఇచ్చేసాం. ఒక అతనేమో హాస్పిటల్లోనే ఉన్నాడు. కాకపోతే దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల బాగుంది, ఇబ్బంది లేదు, ఈరోజు డిశ్చార్జ్ అయిపోతారు. ఆ విధంగా వీళ్ళు పోలీసులు పూర్తిగా అక్కడ అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. కనీసం అవుట్ పోస్ట్లో విధులు నిర్వహించేదానికి కూడా వీళ్ళకి ఖాళీ లేదు. తర్వాత ఈ మధ్య ఆయన కొత్తగా ఎస్ఐ గారు తిరుపతి గారు వచ్చారు. ఆయన ఒక కంప్లైంట్ 1వ తారీఖు ఇస్తే ఆ కంప్లైంట్ కనీసం అది 12వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు ఎమ్మెల్యే గారి దృష్టికి మెసేజ్ పెట్టి తీసుకొని వెళ్ళిన తర్వాత 13వ తారీఖు క్లోజ్ చేశాడు దాన్ని. అది క్షమాపణ, అదే మళ్ళీ అది పెద్ద సమస్య కాదు. వాళ్ళు అడిగింది క్షమాపణ చెప్పించమన్నారు. మమ్మల్ని కొట్టారు కదా, క్షమాపణ చెప్పించమంటే దానికి 13 రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఆయన చేయలేకపోతున్నాడు. చేయలేనప్పుడు అసలు మామూలుగా ఇప్పుడు సెలవు పెట్టేసి ఇంటికాడ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరికి అప్పచెప్పి చేయించవచ్చు. పూర్తిగా అసలు అది అప్పుడు మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా పోలీసు వ్యవస్థ మన మండలంలో పనిచేస్తుంది అనేది. అంతకుముందు ఎప్పుడూ ఈ విధంగా లేదు. మరి అసలు ఈ మధ్య అసలు మరీ ఘోరంగా. తర్వాత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇసుక తోలకుండా ఆపడం అవన్నీ కఠినంగా ఉండమని చెప్తుంది. కనీసం దాన్ని ఆపడంలో కూడా వీళ్ళు పూర్తిగా విఫలం అయిపోయింది. ఎవరి పార్టీలు యథాచ్ఛగా తోలుతున్నారని ఇన్ఫర్మేషన్ మనకి. అంటే సబ్బగద చూడాల్సింది పోలీసులకి, వీళ్ళకి కూడా కొద్ది గొప్పలు ఉంటుంది కదా, పూర్తిగా వాళ్ళు ఉంది. తర్వాత వీళ్ళకి కూడా అవకాశం ఉంది కదా, వీళ్ళు ఇది ఉంది కదా, దానివల్ల వీళ్ళు కూడా ఆపలేకపోతున్నారు. అంటే సెబ్బోళ్ళు ఆపుతున్నారు, ప్లస్ వీళ్ళకి కూడా ఉంది కదా. అంటే ఈ పోలీసు వ్యవస్థ విఫలం అయ్యే దాంట్లో అంటే దీంట్లో కూడా అది ఒక తప్పు అనేది మనం చెప్పే విషయం. ఇప్పుడు ఏంటంటే ఇందుకూరుపేట పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలం అయిపోయింది. అసలు వాళ్ళు ఏందో అసలు ఒక్కొక్కరు తిరిగి ఇది చేయాల్సి వస్తుందా కానీ వాళ్ళు అసలు ఏం